ఓకే అండి, అందరికీ శుభోదయం. తత్వబోధలోకి ప్రయాణిద్దాము. తత్వబోధలో ఇంతవరకు సాధనా చతుష్టయ సంపత్తి అంటే శిష్యుడికి ఉండవలసిన లక్షణాలను మనం ఇంతవరకు తెలుసుకున్నాం. గురువు అసలు మనకి ఎలాగా ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక్క జన్మ సరిపోదు. పూర్వజన్మల సుకృతం ఉండాలి. పూర్వజన్మల సుకృతం వల్లే ఒక సద్గురువుని మనం దగ్గరికి చేరుకోగలుగుతాం. ఎన్నో జన్మల నుంచి కూడా ఆత్మజ్ఞానం పట్ల మనకున్న ఆసక్తి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని ఆ పదంలో ప్రయాణం చేస్తూ చేస్తూ శరీరాలు ఒక్కొక్కటి వదిలేసాం. మరి తర్వాత జన్మలో కొంత నేర్చుకున్నాం, ఇంకొంత వదిలేసాం. అప్పుడు కూడా శరీరం వదిలేసాం. మరి తర్వాత జన్మలో మరి కొంత నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ జన్మకి ఒక సద్గురు దగ్గరికి మనం సద్గురువుని చేరుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ సద్గురువు ఎటువంటి సద్గురువు? ఒక గురువు ఎలా ఉండాలి? బ్రహ్మనిష్ఠుడు, కరుణా సముద్రుడు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణా సముద్రుడు అయిన ఒక సద్గురువుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆ సద్గురువు తను నేర్చుకున్న శృతుల యొక్క జ్ఞానం అంటే వేదాల యొక్క జ్ఞానం తాను నేర్చుకుని తన గురువుల దగ్గర ఆయన నేర్చుకుని దాన్ని తనకి అనుభవంలోకి తెచ్చుకుని దాన్ని మనలాంటి శిష్యులు, ఎందుకుని అందరం ఒకే స్థాయి లాంటి శిష్యులం కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి చెప్తే అర్థమవుతుంది, ఒకళ్ళకి 10 సార్లు చెప్పినా అర్థం కాదు, ఇంకొకరికి ఇంకా అనేక ఉపమానాలు లేదు అంటే ఉదాహరణలు చెప్తే గాని అర్థం కాదు. అలాంటి మనలోనే ఎన్నో రకాలుగా పైనుంచి కిందకు స్థాయిలు ఉన్న శిష్యులని కరుణా సముద్రుడై అంటే వాళ్ళ యొక్క స్థాయిలను తెలుసుకుని వాటికి అనుగుణంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దడానికి చాలా ఓర్పుతో నేర్పుతో గురువు తన కింద స్థాయికి వచ్చి నేర్పిస్తారు. ఆయన ఉన్నది ఉన్నతమైన స్థాయి, కానీ తన దగ్గరకు వచ్చిన శిష్యుల స్థాయి తక్కువైనా కూడా ఆ స్థాయికి దిగి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వివరించే గురువు సద్గురువు. అటువంటి శ్రోత్రియుడు శృతుల యొక్క జ్ఞానాన్ని అంటే వేద జ్ఞానం, అదే ఉపనిషత్తుల జ్ఞానం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, వివేక చూడామణి ఇలాంటి గ్రంథాలన్నిటినీ కూడా, గురుగీత, వీటన్నిటినీ అధ్యయనం చేసి తాను అనుభవంలోకి తెచ్చుకుని, కేవలం వింటే సరిపోదు కదా, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అలా అనుభవంలోకి తెచ్చుకుని తాను అనుభవిస్తూ తనని తాను తెలుసుకుంటూ అనుభవంలోకి తెచ్చుకొని అప్పుడు తన దగ్గరకు వచ్చిన శిష్యులకి ఆయన ఆ జ్ఞానం మొత్తాన్ని కూడా రంగరించి శిష్యులకి బోధించే సద్గురువు దగ్గరికి మనం నేర్చుకోవాలి. వెళ్ళాలంటే మనకు కూడా కొంత అర్హత అనేది ఉండాలి కదా. ఏంటి అర్హత ఉండాలి మనకి? ఆ నేర్చుకునే విషయం, ఆ గురువు పట్ల మనకి ముందు నమ్మకం ఉండాలి. అలాగే ఆయన చెప్పే శాస్త్ర విషయాల పట్ల కూడా నమ్మకం. అది ముఖ్యంగా మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే గురువుల పట్ల, శాస్త్రాల పట్ల నమ్మకం, విశ్వాసం. అది అత్యంత అవసరం. అలాగే శిష్యుడికి, అర్హత కలిగిన శిష్యులకి 4 లక్షణాలు ఉంటాయి. ఏంటా 4 లక్షణాలు అంటే, నిత్య అనిత్య వస్తు వివేకం. ఇంతకుముందు మనం అన్ని చెప్పుకున్నాము, దాని యొక్క మొత్తం వివరణ ఒకసారి వివరించుకుని ముందుకు వెళ్దాం. నిత్య వస్తు వివేకము. నిత్యమైనవేది, అనిత్యమైనవేది అంటే ఒక్క నిత్యమైన వస్తువు పరమాత్మ ఒక్కటే, మిగిలిన అన్ని అనిత్యమే, ఇంకేమీ లేదు. అంటే ఉంటాయి, మొదట కొద్ది రోజుల్లో అవి తయారవుతాయి, మొట్టమొదట అవి సృష్టించబడతాయి, కొంతకాలం ఉంటాయి, తర్వాత మళ్ళీ వాటికి ఎక్స్పైరీ డేట్, అవి పోతాయి. అలా ముందు లేవు, చివర లేవు, మధ్యలో మాత్రమే ఉంటాయి. వాటిని అనిత్య వస్తువులు అంటారు. అంటే ఇప్పుడు మనం ఉపయోగించుకునేవి, చూసేవి అన్నీ కూడా అనిత్యమే. మరి నిత్యమైనది ఏది? నిత్యమైనది పరమాత్మ ఒక్కటే. అది అవగాహన చేసుకోవటం, అది ఒక లక్షణం. తర్వాత వైరాగ్యం. ఇక్కడ ఈ జన్మలో నేను ఎన్నో మంచి పనులు చేస్తే నాకు సుఖభోగాలు లభిస్తాయి. అలాగే ఈ జన్మలో నేను యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, అన్నదానము, ఆలయ నిర్మాణము, ఇంకా అనేకము, చెరువులు తవ్వించటం, చెట్లు నాటించటం, ఇలా లోకోపకారం కోసం చేసేవన్నీ కూడా నాకు స్వర్గ భోగాలను అనుభవించవచ్చు.
స్వర్గం అంటే ఒక స్వర్గం కాదు. స్వర్గలోకాలు కూడా అనేక లోకాలున్నాయి. మనకి తెలిసింది స్వర్గలోకం అంటే ఒక్కటే అనుకుంటున్నాం. కాదు. ఇంద్రలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, సూర్యలోకం, జులోకం, పితృలోకం, సత్యలోకం అనేక లోకాలున్నాయి. ఆ లోకాలలో అక్కడ కూడా ఒక్కొక్కటి ఉన్నతంగా ఉంటుంది. ఒక్కొక్క లోకంలో పెరుగుతూ ఉంటాయన్నమాట. సుఖాలు పెరుగుతూ ఉంటాయి. మనం చేసే పుణ్య కార్యాలను బట్టి ఆ లోకాలకి మనం చేరుకొని, ఆ పుణ్యం ఖర్చయ్యేంత వరకు ఆ లోకంలో ఉండి, పుణ్యమంతా ఖర్చయిపోయింది. అంటే బ్యాలెన్స్ అంతా, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయింది. జీరో బ్యాలెన్స్‌కొచ్చేసాం. పుణ్యం జీరో బ్యాలెన్స్‌కొచ్చేసింది. ఎందుకంటే అక్కడ సుఖాలు భోగాలు అనుభవించేసాం. కాబట్టి అవన్నీ అయిపోయాయి. తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి? భూమి మీదకే జన్మ తీసుకోవడానికి రావాలి. జీరో బ్యాలెన్స్‌తో పుణ్యం అనేది ఖర్చయిపోయింది కాబట్టి జీరో బ్యాలెన్స్‌తో మళ్ళీ భూమి మీదకొచ్చి ఇక్కడ మళ్ళీ పుణ్యకర్మలు చేస్తామా ఈ జన్మలో? ఏమో ఎలా ఉంటుందో తెలీదు కదా! ఒకసారి మళ్ళీ భూమి మీదకొచ్చిన తర్వాత గత జన్మల గురించి మనకు తెలుస్తుందా? తెలీదు. గుర్తుండదు. కాబట్టి ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ పుణ్యపాప కర్మలు చేస్తూనే ఉండటం. అందుకని స్వర్గాది లోకాలకు వెళ్ళినా కూడా అక్కడ ఖర్చు పెట్టుకుని తిరిగి ఇక్కడికి రావటమే. అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవటం. మరి అందుకని వీటి కోసమా ఇంత తప్పిస్తున్నాను నేను? కాదు. ఇవేమీ వద్దు. నాకు ఈ లోకంలో సుఖము వద్దు, సుఖ దుఃఖాల కోసం అలమటించొద్దు, సుఖాల కోసం, అలాగే లోకాల కోసం అలమటించొద్దు. అంటే ఉన్న దానితో సంతృప్తిగా ఉంటూ నిష్కామ కర్మయోగాన్ని చేయాలి. నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తూ ఉన్న దానితో సంతృప్తిగా ఉంటూ ఇంకా నాకు చాలు తృప్తి సంతృప్తి అంటూ వైరాగ్యం. వైరాగ్యం అంటే వదిలిపెట్టడం కాదు. వాటి పట్ల ఆసక్తిని తగ్గించుకోవటం. అది రెండవ లక్షణం. మొదట నిత్యానిత్యం. ఏది నిత్యము, ఏది అనిత్యము అని తెలుసుకోవటం. అందులో నిత్యమైన వస్తువైన పరమాత్మ కోసమే మనం సాధనలు చేయటం. అనిత్యమైన వాటి కోసం పాకులాడకుండా ఇవి ఎప్పటికైనా నశించిపోయేవే. కాబట్టి ఇప్పటి వరకు నేను చాలా తృప్తిగా ఇక్కడ ప్రతి దాంట్లో మీరు గమనించండి తృప్తి, సంతృప్తి. ఈ రెండూ కూడా మనల్ని ముందుకు తీసుకువెళ్ళేవి. ఆ తృప్తి లేనప్పుడు, సంతృప్తి లేనప్పుడు ఇంకా తపన ఏదో ఉంది, ఇంకా కావాలంటే అది బంధమై కూర్చుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే సంతృప్తి ఎప్పుడైతే ఉండదో ఆ తపన ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. ఏది చాలదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎన్నుంటే సరిపోతాయి? అది మనం ఆలోచన చేయాలి. అలా చేస్తూ నిత్యానిత్య వస్తు వివేకం, వైరాగ్యం. రెండవది, మూడవది సమాధి షట్క సంపత్తి. మరి వీటిని మనం ఎలాగా సాధన చేయాలి అంటే మన ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు. కన్ను, చెవి, ముక్కు, చర్మము, నాలుక. ఇవి ద్వారాలు, ఇంద్రియ ద్వారాలు. ఆ ద్వారాల దగ్గరే అక్కడే మనం చూసిన తర్వాత, విన్న తర్వాత, తిన్న తర్వాత అక్కడే నిలుపుదల చేసుకోవటం. చాలు బావుంది. రుచిగా ఉంది. లేతే చూసింది చాలా బావుంది. అద్భుతంగా ఉంది. ఇంకా చాలు. ఇంకా పాకులాడకుండా ఉండటం. అది శమం, దమం. దమం అంటే ఇంద్రియ ద్వారాల దగ్గర ఇంద్రియాలను మనం అదుపులో చేసుకోవడం. శమం మనోనిగ్రహం, మనస్సును నిగ్రహించుకోవటం. అంటే ఈ 5 విషయాలు ఏం చేస్తాయి బయట ఈ 5 జ్ఞానేంద్రియాలు బయట నుంచి విషయాలు సేకరించి మనస్సుకు అందిస్తాయి. ఆ మనస్సు ఏం చేస్తుంది? అవి తెచ్చుకోవటానికి పరుగులు తీయటం. దాంట్లో అలజడులు, అశాంతి, ఆందోళన, తపన, పరుగులు దాంతో మనస్సు అశాంతి పాలవుతూ ఉంటుంది. ఎక్కడైతే మనస్సు నిగ్రహం కలుగుతుందో చాలు. ఓకే. బావుంది. చాలా సంతోషం. ఈ 5 విషయాలు మనకొచ్చాయి కదా! మన దగ్గరికి. వీటిలో మనకు అవసరమైనది తీసుకోవచ్చు. అక్కర్లేదు. నాకు అవసరం లేదు అనుకున్న దాన్ని నిగ్రహించుకోవటం. బలవంతాన అణిచిపెట్టటం అనేది అది ఎప్పటికైనా ప్రమాదకరం. అణిచిపెట్టటం అనేది ప్రమాదకరం. నిగ్రహించుకోవటం అంటే ఎప్పటికీ కూడా అది ఎప్పుడు కనిపించినా ఓకే. సంతోషం. చాలు. అంటే అనాసక్తి ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా కావాలనే ఆసక్తిని తగ్గించుకోవటం. శమం, దమం ఇవి మనకి ఉండవలసిన సాధకుడికి ఉండవలసిన ముఖ్యమైనవి. ఉపరమం అంటే ఎప్పుడు ఉన్న దాంట్లో సంతృప్తి చెందటం. అదే కాకుండా మనం మన లోపల నుంచి ప్రేరణలు వచ్చే వాటిని మనం అవన్నీ స్వధర్మంలో నిలవటం.
స్వధర్మంలో ఎప్పుడైతే ఉంటామో, అంటే ఎప్పుడు మన ధర్మం లోపల నుంచి వచ్చే ప్రేరణలు చేస్తూ ఉంటామో, స్వధర్మంలో ఉంటామో, ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ ఉంటామో, అప్పుడు మనం ముందుకి సాధనల రూపంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఉపరమ. తితీక్ష, ఓర్పు. ఓర్పు అంటే అవతల వాళ్ళ మీద బలం ప్రయోగించగల శక్తి ఉన్నా కూడా ఓర్పు కలిగి ఉండటం. అక్కర్లేదు. వాళ్ళంటే అజ్ఞానంలో ఉన్నాడు. నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను కదా! ఇప్పుడు వాళ్ళ మీదకి అనవసరంగా దెబ్బలాడి వెళ్లి ఇప్పుడు చేయాల్సిన అవసరం నాకు లేదు. కొద్ది రోజులు వాళ్ళు ఏమైనా అన్నా కూడా అనని. అది వాళ్ళ పరిభాషలో వాళ్ళు అర్థం చేసుకున్నదది. కానీ నేనెవరో నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ మీదకి గొడవలకు వెళ్ళటానికి కానీ, వాళ్ళ మాటకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. 4 రోజులు పోతే వాళ్ళు తెలుసుకుంటారు. నాకు బలం లేక కాదు. వాళ్ళ మీద దెబ్బలాడగలిగే శక్తి, బలం నా మీద ఉంది. కానీ అక్కర్లా. అది నేనేం చేస్తుంది, ఇంకా ఆ గొడవలు పెంచుకుంటూ వెళ్తే నా సాధన కుంటుపడుతుంది. కొద్ది రోజులు పోతే వాళ్ళే తెలుసుకుంటారు. అని చెయ్యగలిగి ఉండి కూడా ఓర్పు, సహనం కలిగి ఉండటం. అలాగే శీతోష్ణాలు, సుఖదుఖాలు, జయాపజయాలు, మానావమానాలు వీటన్నిటిని సమానంగా సమదృష్టితో చూస్తూ వాటి పట్ల ఓర్పు కలిగి ఉండటం. శ్రద్ధ. శ్రద్ధ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం గురువుల పట్ల, మనం నేర్చుకునే శాస్త్రాల పట్ల, వీటన్నిటి పట్ల శ్రద్ధ కలిగి ఉండటం. అంటే నమ్మకం అన్నమాట. నాకు గురువు చెప్పింది నన్ను ఉద్ధరించడానికే నాకు ఈ గురువు చెప్తున్నారు. అంటే ఈ గురువుని గురువు దగ్గరికి వెళ్ళాను అంటే, ఈ గురువు నాకు అన్నిటిని కూడా నాకు ఇచ్చేది ఈ గురువే. ఈ గురువే నన్ను ఉద్ధరించే గురువు అని మనం ఎప్పుడైతే గురువుని నమ్మకంతో ఆయన చెప్పే విషయాలను వింటూ సాధన చేస్తూ ఉంటామో, ఆ గురువే మనల్ని ముందుకు నడిపిస్తారు. ఇక తర్వాత సమాధానం. సమాధానము అంటే మనస్సు ఏకాగ్రంగా పెట్టుకోవడం. ఒక వస్తువు పట్ల, ఒకే విషయం పట్ల ఏకాగ్రత. ఆ ఏకాగ్రత మనలో ఎప్పుడైతే ఉంటుందో, మనలో సమబుద్ధి అనేది కూడా ఏర్పడుతుంది. అంటే మనం ఏ విషయాన్నైనా సరే ఏకాగ్రంగా ఉన్నప్పుడే నేర్చుకోగలుగుతాం. మన బుద్ధి ఏకాగ్రం ఉన్నప్పుడే నేర్చుకోగలుగుతాం. మనం వేరే ఆలోచిస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని మనం తీసుకోగలమా? తీసుకోలేం. ఎందుకు? ఆలోచనలు వేరే ఉంటాయి. వాళ్ళు చెప్పిన విషయం మన లోపలికి ఎక్కదు. కాబట్టి మన మనస్సును మన అధీనంలో ఉండి పూర్తిగా చెప్పే విషయాలను ఏకాగ్రంగా వింటాం. ఇది సమాధానం. ఏకాగ్రత అంటే ఒక్క దాని మీద దృష్టి ఉండటం. చిత్తం, మనస్సు ఒకే విషయం మీద ఉండాలి. అది ఉన్నప్పుడే మనం సాధనలు గురువు చెప్పిన విషయాలు, వేదాంత వాక్యాలను మనం శ్రవణం చేయగలం, మననం చేసుకోగలం, వాటిని మన అనుభవంలోకి తెచ్చుకొని శ్రద్ధగా ఆత్మ విచారణ చేయగలం. అలా చెయ్యాలి అంటే చెప్పే విషయాలని, వినే విషయాలని శ్రద్ధగా తెలుసుకోవాలి. ఇది సమాధి శక్త సంపత్తి. తర్వాత ముముక్షుత్వం. శిష్యుడికి ఉండవలసిన 4వ లక్షణం ముముక్షుత్వం. అసలేందది అంటే నేను పరమాత్మని అనే అనుభూతి చెందటం. అదే మోక్షం, ముక్తి, జీవన్ముక్తి. నాకు అది కావాలి. ఎన్నిసార్లు పుట్టాను నేను ఇప్పటికి, కోట్ల సార్లు పుట్టాను. ఇప్పుడు ఉన్నానా? మళ్ళీ ఈ శరీరం వదిలి వెళ్ళిపోతుందా? మళ్ళీ ఇదే ఆడగాను, మగగాను ఎలాగో మళ్ళీ జన్మించటమే కదా! ఇప్పటికి కోటీశ్వరుడిగా జన్మించాను, దేవతల్లో జన్మించాను, దేవతలుగా క్రిమికీటకాల్లో జన్మించాను, మానవుడిగా ఇప్పుడు మనకి తెలిసిన అన్ని అవస్థల్లో ఆ బిచ్చగాడిగా, ఇంకా మంచివాడిగా, చెడ్డవాడిగా, దొంగగా, ఇంకా గొప్పది కోటీశ్వరుడిగా, అలాగే వ్యాపారస్తుడిగా, మొత్తం మనం చూసే అన్ని రకాల వ్యక్తులలో కూడా జన్మలు తీసుకోవడం అయిపోయింది. ఇంకేం తీసుకున్నా ఇవే కదా! ఎంతకాలం? ఎన్నిసార్లు? ఇంకో 1 సార్లు తీసుకుంటే మాత్రం సరిపోతుందా? ఆహా! ఇదే కష్టం. జన్మ తీసుకోవటం అంటే తేలికైన విషయం కాదు. శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత జీవుడు కొంతకాలం అవ్యక్తంలో ఉంటాడు. అవ్యక్తం నుంచి మళ్ళీ తాను జన్మ తీసుకునేటప్పుడు సంచిత కర్మల మూటల్లోంచి అక్కడ పక్వానికి వచ్చిన వాటిని ఒక సీల్డ్ కవర్ లో వేసుకుని ఆ జీవుడు తల్లిదండ్రులను వెతుక్కుంటూ ప్రారంధ కర్మలను అవే తను తెచ్చుకునే ఆ జన్మకు తెచ్చుకునేవి. అంటే మొదటి ఊపిరి నుంచి ఆఖరి ఊపిరి వరకు తాను అనుభవించవలసిన కర్మలన్నిటినీ కూడా తెచ్చుకుని భూమి మీదకి జన్మ తీసుకుని ఆ తల్లిదండ్రులను చేరుకోవటం ఎంత కష్టమైన విషయం. అదే పంచాగ్ని విద్య అని చెప్పుకున్నాం. మేఘమండలాన్ని ఆశ్రయించడం, వర్షపు చినుకును ఆశ్రయించడం,
అక్కడి నుంచి భూమిలోని సస్యాలను ఆశ్రయించటం, అవి తండ్రి తన ఆహారంలోకి వెళ్ళేట్లుగా ఉంటే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ 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 కొన్ని లక్షల సార్లు మళ్ళీ ఇక్కడికి ఆకాశ మేఘమండలానికి భూమి మీదకి అలా తిరుగుతూనే ఉండి ఎప్పటికో భగవంతుడి అనుగ్రహంతో తండ్రి ఆహారంలోకి, అక్కడి నుంచి తల్లి దగ్గరికి, తల్లి గర్భంలోకి చేరుకుని ఆ 9 నెలలు గర్భస్థ శిశువుగా గర్భోపనిషత్తు మనం చెప్పుకున్నాం. ఆ గర్భంగా తాను ఒక్క మొదటి క్షణం నుంచి 9వ నెల పూర్తయ్యేంత వరకు ఆ స్టేజెస్ అన్నిటిని మనం చక్కగా వివరించుకున్నాం. ఆ గర్భస్థ శిశువుగా ఒంటరిగా ఇంకెవ్వరితో తాను ఏమీ మాట్లాడుకోవటానికి లేకుండా పూర్వజన్మ వాసనలన్నీ కూడా గుర్తొచ్చి, గత జన్మలన్నీ గుర్తొచ్చి 7వ నెల నుంచి 9వ నెల వరకు ఆయా జన్మల్లో నేనేం చేశాను, ఇప్పుడు వచ్చే జన్మలో నేనేం చెయ్యాలి అని నిర్ణయించుకుని పుట్టగానే మాయ కమ్మేస్తుంది. మాయ ఎప్పుడైతే కమ్ముతుందో మళ్ళీ ఇక్కడ అన్నిటినీ ఈ భూమి మీద మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవడం. తల్లిదండ్రులు, సమాజము చెప్పినట్లుగా అలా 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 మన ప్రారంభ కర్మలు వీటన్నిటినీ అలా చెప్పుకుంటూ అలా చేసుకుంటూ ఎప్పటికో గురువుని ఆశ్రయించడం. అది ఈ జన్మకు అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. ఇలా ఎన్ని పోనీ పుట్టగానే ఏమైనా ఇక్కడ సుఖ సంతోషాల, గర్భ నరకం, దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, అన్ని దుఃఖాలే. పుడుతూ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క రకమైన దుఃఖం. దుఃఖం అంటే కేవల దుఃఖం కాదు, దుఃఖము సుఖము రెండు కూడా. పాపం అనే మాటకి రెండు అర్థాలు, పాపము పుణ్యము రెండు రెండు ఉంటాయి. దుఃఖం అంటే సుఖము దుఃఖము రెండు ఉంటాయి. వీటన్నిటిని అనుభవిస్తూ చివరికి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం. ఇలా ఎన్నిసార్లు, ఇప్పటికీ ఇంకా ఎన్నిసార్లు జన్మిస్తాం? అది మనలో ఆ వివేచన ఇంక చాలు. ఇంక నేను పుట్టనవసరం లేకుండా, ఇది ఆఖరి మరణం, మళ్ళీ జన్మించకుండా నేను ఎలాగా, ఏం చేయాలి, దానికోసం ఎవరిని ఆశ్రయించాలి, ఎక్కడున్నాయి అని అలా తెలుసుకుంటూ ఆ గురువుని ఆశ్రయించి శాస్త్రాలను తెలుసుకుంటూ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తూ సాధనలు చేస్తూ నిష్కామ కర్మయోగం చేస్తూ తాను సాధనలో పరిపక్వత సాధించి ఆత్మ విచారణ చేస్తూ పరిపక్వత సాధించి తాను పరమాత్మగా అనుభూతి చెందటం. అది ముముక్షత్వం నుంచి ఆత్మ విచారణ. అక్కడి నుంచి ఇప్పుడు మనం ముందుగా అసలు ఆత్మ అంటే ఏంటో, ఈ ఆత్మ విచారణలో ప్రధానంగా ఆత్మ అంటే నేను పరమాత్మని అని తెలుసుకోవాలి కదా. ఆ ఆత్మ విచారణలో ప్రధానంగా విచారణ చేయాల్సింది ఆత్మ గురించి. అదే విధంగా ఈ జగత్ ఎలా వచ్చింది? ఈ జగత్తంతా మిథ్య అని అంటున్నారు. శంకరులు చెప్తున్నారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. జీవో జన్మ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. అంటే ఈ జగత్తంతా మిథ్యే, పరమాత్మ ఒక్కడే నిజం. నేను ఆ పరమాత్మని అని తెలుసుకోవాలి. ఎలా? కనిపిస్తోంది ఈ జగత్తంతా, ఇదంతా సత్యం కాదు, గారడి అంటున్నారేంటి? ఏంటిది? అసలు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి? అలా తెలుసుకుని విచారణ చేస్తూ అసలు ఈ జగత్ ఎలా వచ్చింది, ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ఎవరు సృష్టించారు, ఇది ఎలా మిథ్య అవుతుంది, కంటికి కనిపిస్తున్న దీన్ని మిథ్య అని ఎలా చెప్పగలను నేను? ముట్టుకుంటున్నాను, అనుభవిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, ఇది జగత్తు లేదంటున్నారు. ఎందుకంటే ఇది కొరుకుడు పడని కొత్త విషయం అన్నమాట. జగన్ మిథ్య అంటే మనకి కొరుకుడు పడదు. కనిపిస్తున్నప్పటికీ ఇది ఎందుకు సత్యం కాదు? కనిపించకపోయినా ఆత్మ సత్యం అంటున్నారు. కనిపించే జగత్తేమో మిథ్య, అబద్ధం. కనిపించని ఆత్మ ఏమో సత్యం అంటున్నారు. మరి సత్యమైన ఆత్మతో ఎలా అనుసంధానమై మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందాలి? ఎలా? కనిపించేది నిజం కాదు, కనిపించని ఆత్మ నిజం అంటున్నారు. దీన్ని ఎలా కాదనాలి, అది ఎలా నిజం అనుకోవాలి? అలా ఆలోచిస్తూ ఈ విషయాలని ముందు ముందు వివరించబోతున్నాను. ముందుగా ఆత్మ అంటే ఏంటి? ఇది ఇవాళ కథ మొదలు పెట్టేది. ఆత్మ అంటే ఏంటి? 16 చూడండి, 16 శ్లోకం. ఆత్మాకః స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీతః సన్ అవస్థాత్యః సాక్షి సచ్చిదానంద స్వరూపః సన్ యస్తిష్టతి స ఆత్మా. మనకి ఇలా శ్లోకంలో ఇచ్చేస్తే పూర్తిగా అవగాహన కాదు కదా.
ఎందుకు అంటే ఇదంతా కూడా వేదాలలో ఉన్నవి. ఇవన్నీ కూడా ఏంటిది? సమాధి భాష. అంటే కోడ్ వర్డ్స్ అన్నమాట. దాన్ని మనం విడదీసుకుంటే, వివరంగా వివరించుకుంటే గాని మనకి అవగాహన కాదు. చెప్పటం చిన్న చిన్న పదాలుగా అందులో ఇమిడ్చి ఉంచారు. ఆ ఇమిడ్చిన దాన్ని మనం ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి తెలుసుకుంటే గొప్ప విషయాలు ఇందులో మనకి అవగాహన అవుతుంది. వీటిని ఇప్పుడు వివరణ అవ్వటానికి 3 లైన్లే ఉంది కానీ దీన్ని వివరించుకోవటం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త. 3 శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ మూడిటికి వ్యతిరేకమైనది. పంచకోశాతీత సన్, అంటే 5 కోశాలకు. ఏంటా 5 కోశాలు చెప్పుకుందాం ముందు. వాటికి కూడా అతీతమైనది ఆత్మ. అవస్థాత్రయ సాక్షి, 3 అవస్థలు. ఏంటా అవస్థలు 3? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలకి సాక్షిగా ఉండేది ఆత్మ. సచ్చిదానంద స్వరూప సన్, సత్తు చిత్తు ఆనంద స్వరూపమై ఉన్నది, అదే పరమాత్మ. ఎస్ తిష్టతి స ఆత్మ, అలా ఏదైతే ఉందో, అంటే సచ్చిదానంద స్వరూపమై ఏదైతే ఉందో అదే ఆత్మ. అంటే సూక్ష్మ స్థూల కారణ ఈ 3 శరీరాలకి వ్యతిరేకం, అందులో లేదు. రెండోది పంచకోశాతీత, 5 కోశాలు. పంచకోశాలు అంటే ఏంటో అవి కూడా చెప్తుంది. వాటికి అతీతమైనది, అక్కడ కూడా ఆత్మ లేదు. అవస్థాత్రయ సాక్షి, 3 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ 3 అవస్థలకి సాక్షిగా ఉండేది. ఏంటది అంటే సచ్చిదానంద స్వరూపమై ఉన్నది ఏదైతే ఉందో అదే ఆత్మ. దాన్ని వివరించుకుందాం. ఇంతవరకు చెప్తే మనకి అర్థం కాదు కాబట్టి ఒక్కొక్క దాన్ని వివరించుకుందాం. తత్వ వివేచన చేయటానికి ఇందాక మనం చెప్పుకున్నాం, సాధనా చతుష్టయ సంపద అర్హత తెలియజేశారు. మరి మనం ఇవంతా తెలుసుకోవాలంటే మనకు కూడా ఒక అర్హత ఉండాలి కదా. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. కాబట్టి ఈ అర్హత సంపాదించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ 4 సాధనలు చక్కగా చేసిన వారికే ఈ తత్వం బాగా అర్థమవుతుంది. అంటే ఆత్మను చక్కగా గుర్తించడం అనేది తెలుస్తుంది. అయితే ఆత్మ విచారణ చెయ్యాలంటే ముందుగా అసలు ఆత్మ అంటే ఏంటో తెలియాలి కదా. అందుకే ఆత్మ అంటే ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, ఒకే ఒక ఆకారము కాదు. పైగా ఇది సూక్ష్మాతి సూక్ష్మం, కంటికి కనిపించేది కాదు. కంటికే కాదు, మీకు మైక్రోస్కోప్ లో కూడా కనిపించేది కాదు. అతి సూక్ష్మం. ఆకాశం సూక్ష్మం, వాయువు సూక్ష్మం, ఆకాశం ఇంకా సూక్ష్మం. దానికంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. అంతేనా? సర్వవ్యాపక చైతన్యం అంతటా ఉంది, కానీ ఎక్కడా కనిపించదు. మరి అలాంటి ఆత్మను తెలుసుకోవాలన్నా, గుర్తించాలన్నా, భావించాలన్నా చాలా కష్టం. ఇదొక కుర్చీ అను, ఇదొక బల్లను, ఇది పుస్తకము, ఇది పెన్ను, ఇది వాచి, ఇది గ్లాసు, అలా ఏదైనా ఒకటి గుర్తించితే ఇది కుర్చీ అను అలా చెప్పడానికి గుర్తించవచ్చు. కానీ ఆత్మనిది అని చెప్పడానికి వీల్లేదు. మరి ఎలా? ఇది అనుభవైక వైద్యం, అనుభవంలోనే తెలుస్తుంది. అంటే అనుభవంలో, మరి కంటికి కనిపించేది కాదు. పోనీ కంటికి ఏమైనా కనిపిస్తుందా? కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు, నాలుకకి రుచి తెలియదు, ముక్కుకి వాసన తెలియదు, చర్మానికి స్పర్శ కూడా తెలియదు, ఆత్మ యొక్క స్పర్శ. మరి ఎలా? ఇంద్రియాలకి గోచరించదు. ఈ 5 ఇంద్రియాలకి కూడా గోచరించేది కాదు. పోనీ మనస్సుతో భావించుదామా ఎలా ఉంటుందో, దానికి కూడా కుదిరేది కాదు. అందుకే అనుభవంలోనే తెలుస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. బాగా అల్లరి చేస్తున్నాడు పిల్లాడు. తల్లి ఏం చేస్తుంది? చెప్తుంది, నువ్వు చింపకు, పాడు చేయకు, నువ్వు స్కూల్ టైం అయిపోతుంది, బట్టలు వేసుకో, షూ వేసుకో, పుస్తకాలు సర్దుకో, నీకు అన్నం పెట్టాను ఇక్కడ, గబగబా తినేసి స్కూల్కి తయారై, పాపం తల్లి చెప్పవలసిందని చెప్తుంది. పిల్లవాడు ఏం చేస్తాడు? వినడు. సమయం అయ్యేంత వరకు ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా తల్లికి చెప్పగా కోపం వస్తుంది. కర్ర వచ్చుకొని ఒక్క దెబ్బ కొట్టింది. ఇంకా వాడు ఏడుపు అందుకున్నాడు. అప్పుడు అడిగింది, ఏ నొప్పిగా ఉందా అని వాళ్ళ అమ్మ అడిగింది.
ఆ! బాగా నొప్పెడుతుంది. కొట్టావు కదా నువ్వు, అందుకే నాకు నొప్పెడుతోంది. ఎంత నొప్పి? ఎంతుందా? చాలా నొప్పి అన్నాడు. ఎందుకంటే అమ్మ గట్టిగానే కొట్టింది. చాలా చాలా అన్నాడు. చాలా అంటే ఎంత? ఎలా చెప్పాలి? ఓ పని చెయ్యి. ఆ కర్ర నా చేతికి నిన్న కొడతాను. అప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకంటే అది అనుభవం. నొప్పి అనేది అనుభవం. ఆ నొప్పికి కొలత తాను చెప్పలేడు. చాలా అని చెప్పగలడు గానీ, ఎంత నొప్పో దాన్ని వర్ణించి చెప్పలేడు. ఆ బాధతో ఆ బాధని వర్ణించటానికి వీలు లేదు. మరి అలాంటి నొప్పిని వర్ణించటానికి వీలు లేనిదే అనుభవైక వేద్యమైతేనే కానీ తెలియదు. అలాంటిది సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మని గురించి శాస్త్రాలు కూడా వర్ణించి చెప్పలేవు. మనం ఎలా ఉంటుందో చెప్పాలన్నా కూడా చెప్పటానికి వర్ణన లేదు దానికి. అలా చెప్పలేని విషయాలు ఎలాగో చెప్తే కదా మనకు అర్థమయ్యేది. చెప్పలేని వాటిని కూడా మనకి అర్థం అయ్యేటట్లు చెప్తేనే మనకు తెలుస్తుంది. అందుకే శాస్త్రం ఒక పద్ధతిని ఎంచుకుంది. అది నేతి, నేతి, నేతి. నేతి అంటే ఘీ కాదు, నెయ్యి కాదు. నేతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ మనకు తెలియని విషయాన్ని చెప్పాలి అంటే తెలిసిన విషయాలన్నీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తోసేయాలి. ఆ తెలిసి అప్పుడు మనం తెలుసుకోవలసింది బయటకొస్తుంది. అది నేతి నేతి ప్రక్రియ. ఒక చిన్న మనకి విలువైన రాయి, తెల్లగా మెరిసిపోయే రాయి కలిసిపోయింది. బియ్యంలో కలిసిపోయింది. అందులో చాలా ఉన్నాయి. వడ్లు, రాళ్ళు, బియ్యము. అంత మెరుపు అంటే అంత మెరుపు కూడా కాదు. కానీ దాని విలువ చాలా విలువైనది. అది చిన్నది చాలా చిన్నది. కలిసిపోతే మనం ఏం చేస్తాము? వాటిని ఒక పళ్ళెంలో వేసుకొని, ఆ బియ్యం ఒక్కొక్కటి వేసి తీసేస్తాం. మనకి తెలిసిన బియ్యాన్ని తీసేస్తాం. పక్కకి బియ్యాన్ని, రాళ్ళని ఏరేసి, వడ్ల గింజలు ఏరేసి, అలా ఏరగా, ఏరగా, ఏరగా ఎప్పుడో మనకి పడేసుకున్న విలువైన చిన్న రాయి, రాయి అంటే ఒక వజ్రం అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు. నవరత్నాల్లో ఏదో ఒకటన్నమాట. అప్పుడు మనం పడేసుకున్న, అందులో పడిపోయిన దాన్ని మనం వెతుకుతాం. అప్పుడు మన చేతికి లభిస్తుంది. అది కూడా చిన్నది కాబట్టి చేతికి చక్కగా అది తగలగానే అది చూసి ఇదే. ఇప్పటి వరకు ఏం చేసాం? ఆ బియ్యాన్ని తీసేసాం. తీసేయగా, తీసేయగా, తీసేయగా చివరికి ఎక్కడో అప్పుడు మనకి లభించవలసిన మనకి చిన్న రత్నం అనేది మనకి లభించింది. అది నేతి నేతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తీసేది. ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్తూ అరణ్యవాసానికి సీతారాములు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళని దర్శించాలని అనేక మునులు, మునిపత్నులు అందరూ చేరారు. చాలా మంది. వాళ్ళు సీతాదేవిని ప్రశ్నించారు. అంటే సీతకి వాళ్ళకి తెలుసును. అయినా కూడా సీత యొక్క బిడియాన్ని పోగొట్టడానికి ఎందుకంటే ఆవిడ రాజకుమార్తె. అలాగే శ్రీరామచంద్రుని భార్య. ఇలా అందరిలోకి వచ్చేది కాదు కదా! మరి మునిపత్నిగా తను వచ్చిందంటే వీళ్ళతో కలిసి జీవించాలి కదా! మరి 14 సంవత్సరాలు ఆవిడలో బిడియం పోగొట్టడానికి. అలాగే కొత్త పెళ్లి కూతురు మన ఇంటికి వచ్చింది అంటే ఆ అమ్మాయిలో బిడియం పోగొట్టడానికి ఏవో చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ మనలో కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తాం కదా! అలా వాళ్ళు మునిపత్నులు అడుగుతున్నారనమాట సీతాదేవిని. అమ్మా, నీ భర్త శ్రీరాముడు ఇందులో ఎవరు? ఇప్పుడు ఇప్పుడైతే ఓయ్ రామా ఇలా రా, అక్కడ ఉన్నావు కదా, ఇద్దా ఇలా రా అని పిలుస్తుంది. ఇప్పటి సీత అయితే మరి అప్పట్లో కనీసం వేలు పెట్టి కూడా చూపించేవారు కాదు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉన్నారు. తలపైన జుట్టుని పైన తీసుకుని అదంతా కూడా కొప్పులాగా పెట్టుకుని కాషాయ వస్త్రాలు నార చీరలు ధరించి చూడటానికి అందరూ ఒకేలా ఉన్నారు. అక్కడ మునులేంటి అందరూ ఒకలా ఉన్నారు. వాళ్ళలో ఏమి తేడాగా లేదు. రాముని రూపం కూడా లక్ష్మణుడు, రాముడు, మిగిలిన మునులు అందరూ చూడటానికి ఒకేలా ఉన్నారు. అందుకని మరి వాళ్ళ భర్తను చూపించడం అంటే ఆ రోజుల్లో వేలు పెట్టి చూపించడం ఆచారం కాదు. అందులో ఆవిడకి బిడియం కూడా. అందుకే వాళ్ళు ఒక్కొక్కరిని చూపిస్తూ వీళ్ళు చూపిస్తూ ఈయన అంటే ఆవిడ నోటితో కూడా కాదు, తల ఊపేది కాదు అని. తర్వాత ఆయన చూపించి ఆయన ఉహు, ఇంకొక ఆయన అలా అక్కడున్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఈయన 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 అని చూపిస్తే ఎవరిని కాదండి, ఒక్కళ్ళు మిగిలిపోయారు. ఎవరా మిగిలిపోయింది? శ్రీరామచంద్రుడు. అలా మిగిలిన వ్యక్తే శ్రీరాముడు
అని తెలుసుకున్నారు. అలాగే ఆత్మ కాని వాటిని, అంటే అనాత్మని ఒక్కొక్క దాన్ని తీసేస్తే ఆత్మ మిగులుతుంది. ఇది శాస్త్రం ఆత్మ గురించి మనకి వివరించింది. అలాగే ఇక్కడ ఆత్మ కాని వాటిని ముందుగా తోసేసి చివరిగా ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు ఎక్కడ ఆత్మ కానిది ఏంటో మనకు ముందు తెలియాలి కదా. చివర్లో ఉన్న ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు కాని వాటిని చూడాలి. అంటే మనం పడేసుకున్న ఈ రత్నాన్ని బియ్యంలో ఏరటానికి బియ్యం తీసుకుని ఆ బియ్యపు గింజల్ని ఏరేయాలి కదా. బియ్యపు గింజలు ఏరగా ఆ రత్నం కానివి బియ్యం. వాటిని బియ్యము, రాళ్ళు, వడ్లు వాటిని ఏరగా చివరికి అప్పుడు రత్నం అనేది లభిస్తుంది. ఇప్పుడు కాని వాటి గురించి తెలుసుకుందాం. ఏంటా వాటిలో ఆత్మ కానివేంటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇవి మనకు కనిపించే ఈ శరీరంలో, ఈ శరీరం 3 శరీరాల సమాహారం. ఏంటది? కనిపించేది స్థూల శరీరం. ఆ లోపల స్థూల సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవి కూడా ఉన్నాయి. ఈ 3 శరీరాలకి వేరుగా ఉండేదే ఆత్మ. ఇంకా ఉన్నాయి, అవి ఇప్పుడు మనకు అక్కర్లేదు. ఆ లోపల ఉన్న శరీరాలు 7 శరీరాలు మనకు అవసరమైన ఈ 3 శరీరాల గురించే శాస్త్రం మనకి వివరిస్తోంది. స్థూల శరీరం అంటే మనకి బయటకు కనిపించే ఈ మొద్దు స్వరూపం. కంటికి కనిపించే మొద్దు లాంటి ఈ శరీరమే స్థూల శరీరం. అదేంటండి మొద్దు అంటారు? అందంగానే ఉంటాం కదండి. పోనీ అందమైనదో మొద్దు కంటికి కనిపిస్తోంది కదా, అదే స్థూల శరీరం. పోనీ ఇదేమైనా ఆత్మ? ఇదైతే కాదు. ఈ స్థూల కంటికి కనిపించే స్థూల శరీరం ఆత్మ కాదు. పోనీ సూక్ష్మ శరీరం కంటికి కనిపించకుండా లోపల ఉందన్నారు కదా, అది. అంటే మనకి కంటికి కనిపించని అంతఃకరణం, మనస్సు. అంతఃకరణం అంటే 4 కదా, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఇవి 4 కాదు, 4 కలిపి ఒకటే. అవసరాన్ని దాన్ని అది చేసే దాని స్థితిని బట్టి దానికి 4గా అనుకుంటాం కానీ అంతఃకరణం 4 ఒకటే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవేంటివి? పోనీ ఇదేమైనా ఆత్మ? మనస్సు ఆత్మ, బుద్ధి ఆత్మ, అహంకారం ఆత్మ, చిత్తం ఆత్మ? ఇవి కూడా ఆత్మ కాదు. కంటికి కనిపించే ఈ స్థూల శరీరం ఆత్మ కాదు. సూక్ష్మ శరీరంలో ఉండే అంతఃకరణ 4 అవి ఆత్మ కాదు. మరైతే ఇంకా మరి మనస్సు, శరీరాలు కాదు అన్నారు. మరి అవి చేసే పనులకు ప్రేరణ ఇస్తూ ఉంటుంది లోపల నుంచి. ఈ పని చేయి, ఆ పని చెయ్యి అని ప్రేరణ ఇస్తుంది కదా. అవేం చెప్పుకున్నాం? వాటిని ప్రేరణనిచ్చేవి వాసనలు. అలాగే కర్మఫలాలు. మనం మన శరీరాలు అనుభవించే సుఖ దుఃఖాలకు కారణమైన కర్మఫలాలు. కర్మఫలాలు, వాసనలు. ఈ కర్మఫలాలు, వాసనలు కలిపి ఎక్కడుంటాయి? కారణ శరీరంలో ఉంటాయి. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్థూల శరీరం కంటికి కనిపించేది. సూక్ష్మ శరీరం అంతఃకరణలు, మనస్సు, బుద్ధి. మనోబుద్ధులే సూక్ష్మ శరీరం. నోట్ చేసుకోండి. కంటికి కనిపించేది స్థూల శరీరం. మళ్ళీ తర్వాత ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటాం. స్థూల శరీరం గురించి, ఇది ఎలా ఏర్పడింది అవన్నీ. ఇది కొద్దిగా చిన్న వివరణ అన్నమాట. ఇది మనోబుద్ధులు సూక్ష్మ శరీరం, కంటికి కనిపించే శరీరం స్థూల శరీరం. ఈ దేహం అన్నమాట. కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు, శరీరం అంతా, ఈ అవయవాలు, లోపల ఇన్నర్ అవయవాలు అన్ని కలిపి స్థూల శరీరం. గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా స్థూల శరీరంలోకి వస్తాయి. మన కంటికి కనిపించకపోయినా అవి సూక్ష్మ శరీరం అయితే కాదు. లోపల ఉండే అవయవాలు, ఎముకలు, రక్తము, మాంసం ఇవంతా స్థూల శరీరంలోకి వస్తాయి. రెండవది సూక్ష్మ శరీరం. ఇది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీటినే అంతఃకరణ. అంతఃకరణ ఈ 4టిని కలిపే అంతఃకరణ అంటారు. ఇది సూక్ష్మ శరీరం. ఇకపోతే మూడవది, ఈ 2 ఆత్మ కాదు. స్థూల శరీరం ఆత్మ కాదు, సూక్ష్మ శరీరం ఆత్మ కాదు. ఓకే.
మూడోది ఇంకొక శరీరం ఉందని చెప్పుకున్నామా, కారణ శరీరం. అందులో ఉన్నవి వాసనలు, గత జన్మలుగా అనేక జన్మలుగా మనం తెచ్చుకున్న ఆలోచనలు, సంకల్పాలు, వాటి యొక్క ముద్రలు, వాసనలు. ఆ వాసనలు కర్మఫలాలు. మనం ఏ పని చేస్తే దానికో ఫలితం వస్తుంది కదా. మంచి పని చేస్తే పుణ్యం, చెడ్డ పనులు చేస్తే పాపం. అవన్నీ మళ్ళీ మనం వచ్చే జన్మకు అన్ని తింటున్నాం. వాటి యొక్క ఫలితాలను తెచ్చుకొని ఇక్కడ అనుభవిస్తున్నాం. అది కారణ శరీరంలో ఉంటాయి. వాసనలు, కర్మఫలాలు కారణ శరీరంలో ఉంటాయి. జన్మకి కారణం ఇదే. కారణ శరీరమే జన్మకి కారణం అన్నమాట. ఇవన్నీ కూడా వస్తాయండి. కారణ శరీరం ఎలాగా, సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడుతుంది, స్థూల శరీరం దానిపైన తొడుగు ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ తత్వబోధ మనకి అద్భుతమైనదన్నమాట. ఇంత చిన్న దాన్ని కూడా ఏది వదిలిపెట్టదు. మనకి తెలియని అన్ని విషయాలు తత్వబోధ విని అర్థం చేసుకుంటేనే మనం ముందు ముందు నేర్చుకోబోయేవి తేలిగ్గా అర్థమవుతాయి. ఓకే, సరిపోతుంది. అంత మాత్రం నీకు శరీరాలు కాదు, బయటకు కనిపించేది ఒకటే శరీరం. మిగిలిన రెండు శరీరాలు కనిపించవు. స్థూల శరీరం అంటే కనిపిస్తుంది కానీ సూక్ష్మ శరీరం, కారణ శరీరం మనకి కనిపించవు. అయినప్పటికీ వాటిని మనం ఊహించగలం. అందుకే మనకు తెలిసినది వర్ణించడానికి వీలైన ఈ మూడు శరీరాలు ఆత్మ కాదు. ఓకే, ఇక్కడి వరకు అర్థమైంది. మరి వీటికి వేరుగా ఉన్నదే ఆత్మ అన్నారు. నిజంగా ఈ మూడు శరీరాలు జడం. జడం అంటే కదలికలు లేదు. జడం అంటే ఇప్పుడు కుర్చీ ఉంది, అది మనం కదిలితే గాని కదలదు కదా. ఒక పెన్ను ఉంది, అక్కడే పడే ఉంటుంది ఎంతసేపు అయినా. పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి, లక్క పిడతలు ఉన్నాయి. లక్క పిడతలు ఒక బొట్టలో పడేసి మూల పడేసి ఉంచేశారు, వారం రోజులైనా కదపలేదు. అవి ఏమైనా కదిలాయా? అవి జడం కదా. అలాగే ఇంకా రకరకాల వస్తువులు, మనం పుస్తకం అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, స్టూల్ అవ్వచ్చు, కుర్చీ అవ్వచ్చు, వంటగదిలోని సామాన్లు అవ్వచ్చు, అవి మనం పట్టుకుని కదిపితే గాని కదలని జడ పదార్థాలు. జడ అంటే ఈ జడ కాదండి, జడ అంటే కదలికలు లేని పదార్థాలు. ఈ శరీరంలోని ఈ మూడు శరీరాలు కూడా జడ పదార్థాలు. అదేంటి, కదులుతున్నాయిగా, శరీరం కదులుతోంది, జడ పదార్థం ఎలా అయింది? ఇది మనకి డౌట్ అన్నమాట. ఎలా అయిందో చెప్తుంది. ఇవన్నీ జడమైనవి. వాటికి చైతన్యం, కదలిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మాట వస్తోంది, చూపు కనిపిస్తోంది, చెవులకు వినిపిస్తోంది, తింటే లోపలికి వెళ్తోంది, రుచి తెలుస్తోంది, స్పర్శ తెలుస్తోంది, వాసన తెలుస్తోంది, శ్వాస పీలుస్తున్నాం. ఇన్ని జరుగుతున్నా కదలికలు ఏమంటారేంటి అంటే, వీటికి కదలికలు ఇచ్చేదే ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం నుంచే వస్తోంది. ఈ చైతన్యాన్ని ఈ జడ పదార్థాలు స్వీకరిస్తున్నాయి. కన్ను స్వీకరిస్తోంది. చైతన్యం అలా ఉంది, ఆత్మ చైతన్యం. దాని నుంచి కన్ను తీసుకుంటోంది, తీసుకుని అక్కడ చూపుగా కనిపిస్తోంది. చెవులు తీసుకుని వినిపిస్తున్నాయి. ముక్కు తీసుకుని శ్వాస, గంధం, వాసన రెండిటిని మనకి అనుభవంలోకి తెస్తుంది. నాలుక రుచిని తీసుకుని, ఆ ఆత్మ చైతన్యాన్ని తీసుకుని రకరకాల రుచులు మనకి తెలియజేస్తుంది. స్పర్శ, చర్మం, ఏది ముట్టుకుంటే గట్టిది, చల్లనిది, మెత్తనిది, ఇంకా రకరకాల వీటన్నిటి యొక్క స్పర్శ మనకి తెలియజేస్తుంది. ఎలా? ఆత్మ చైతన్యం నుంచి స్వీకరిస్తున్నాయి అంతే తప్ప ఆత్మ వాటికి ఇవ్వట్ల. ఇక్కడ ఆ రెండిటికి మధ్య ఉన్న తేడాన్ని మీరు గమనించాలి. ఆ చైతన్యాన్ని స్వీకరించి ఈ జడమైన శరీరాలు ఈ మూడు పనిచేస్తుంది. స్థూల శరీరం పనిచేస్తుంది, సూక్ష్మ శరీరము, మనోబుద్ధులు కూడా పనిచేస్తున్నాయి ఆత్మ చైతన్యం నుంచి తీసుకుని. కారణ శరీరంలో కూడా ఉన్న వాసనలు, కర్మఫలాలు కూడా ఆత్మ చైతన్యం నుంచి స్వీకరించి అవి లోపల నుంచి ప్రేరణ వచ్చి ఇవి శరీరం ద్వారా పనులు జరిగేటట్లుగా చేస్తున్నాయి. ఇవి మూడు స్వీకరిస్తున్నాయి ఆత్మ చైతన్యం నుంచి. అంటే ఇవి పనిచేస్తున్నాయి అంటే, ఇవి పనిచేస్తున్నాయి అంటే వీటి వెనక వీటికి అంటకుండా వేరుగా ఏ చైతన్యము ఉంది, ఆ చైతన్యమే ఆత్మ. ఏదో వెనకాలుంది శక్తి, అదేంటో, ఆ చైతన్యం ఏంటో, అదే ఆత్మ. ఇది గ్రహించడం. ఇలా ఆత్మను తెలుసుకోవటానికి ఇది ఒక ఉపాయం.
స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆత్మ వ్యతిరేక్తం అన్నారు. వ్యతిరేక్తం అంటే వ్యతిరేకం. అంటే ఏమిటి వ్యతిరేకం? ఆత్మ ఏమిటి వ్యతిరేకం అంటే ఈ మూడు శరీరాలు జడం, మరి ఆత్మ చైతన్యవంతమైనది. కదలికలు లేనివి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. మరి కదలికలు కల్పించేది, అంతటా ఉన్నది, కదలికలు ఏమీ లేకుండా అన్నిటినీ ఆడించేది, కదిలించేది ఆత్మ చైతన్యం. ఈ మూడు శరీరాలను కంటితో మనస్సుతో తెలుసుకోగలం. అంటే కంటితో తెలుసుకునేది స్థూల శరీరం ద్వారా, మనస్సుతో తెలుసుకునేది ఆత్మ సూక్ష్మ శరీరం ద్వారా, ప్రేరణలతో వాసనలు కర్మఫలాల ద్వారా తెలుసుకునేది కారణ శరీరం. మరి ఆత్మని ఎలా తెలుసుకోగలం? ఈ మూడు శరీరాలైతే మనకేవో అర్థమవుతోంది. మనస్సు ఉంది, ఆలోచిస్తున్నాం కాబట్టి సూక్ష్మ శరీరం పనిచేస్తోంది, లోపల నుంచి ప్రేరణలు వస్తున్నాయి కాబట్టి కారణ శరీరం పనిచేస్తోంది అని మనం ఇలా ఇప్పుడు నేర్చుకునే విషయాలను బట్టి అవగాహన చేసుకోగలం. కానీ ఆత్మని ఏ ఇంద్రియం ద్వారా కూడా మనం తెలుసుకోలేం. అసలు ఆత్మ ఉందో లేదో మనకి ఎలాగూ తెలియదు. ఇది ఇంద్రియ అగోచరమైనది. అంటే కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, అంతరింద్రియాలకు వేటికి కూడా అందేది కానిదే ఆత్మ. ఇక్కడ ఇంకొక సూచన ఇస్తున్నారు. ఇప్పుడు మనకు అర్థమైందా? స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి అతీతమైనదే ఆత్మ చైతన్యం. ఇది ఫస్ట్ స్టెప్. రెండో లైన్లోకి వెళ్దాం. మొదటి లైన్ అయింది, రెండో లైన్ పంచకోశాతీత సన్ అంటే పంచకోశాలకి అతీతమైనది, వేరైనది. పంచకోశాలు అంటే ఏంటో చూద్దాం. మూడు శరీరాలు, ఇప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ మూడు శరీరాల గురించి కొంత అవగాహన అయింది. ఇప్పుడు పంచకోశాలు అంటున్నారు కదా, ఈ పంచకోశాలుగా వీటిని విభజించారు. ఈ మూడు శరీరాల్ని 5 కోశాల్లోకి విభజించారు. అసలు కోశం అంటే ఏంటి? కోశం అంటే ఒకలాంటి తిత్తి, అదే వర అంటారు. ఇప్పుడు కత్తి, పూర్వకాలంలో రాజులు ఒక వరలో కత్తిని దోపుకునేవాళ్ళు కదా, అంటే అది ఒక తిత్తి అనమాట. తిత్తి లేకపోతే కవర్, మనం చెప్పుకునేది ఒక కవర్. ఆ కవర్ లాంటి దాంట్లో అది కత్తికి సరిపడ కవర్ ఉండేది, దాన్ని కోశం అనేవారు. అలాంటి వర, కత్తిని దాచుకోవటానికి వర ఎలాగో అలాగే ఆత్మని దాచటానికి ఈ కోశాలనే 5 వరలు ఉన్నాయి. ఏంటి 5 వరలు? ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా, తెలుసుకుందాం. ఈ పంచకోశాలే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం అనే 5 కోశాలు. నోట్ చేసుకుందామా? పంచకోశాలు: 1 అన్నమయ కోశం, 2 ప్రాణమయ కోశం, 3 మనోమయ కోశం, 4 విజ్ఞానమయ కోశం, 5 ఆనందమయ కోశం. మరొకసారి చదువుతాను, చూడండి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు ఎక్కడున్నాయి? బయట ఎక్కడో ఉన్నాయా? ఈ 3 శరీరాల్లోనే ఉన్నాయి. అంటే స్థూల శరీరంలో, సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో 5 కోశాలు ఉన్నాయి. 5 కలిసిపోయి ఉన్నాయా? లేదు లేదు లేదు. ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను, అవి కూడా ముందు విని తర్వాత నోట్ చేసుకోండి. అన్నమయ కోశం ఎక్కడుంది? స్థూల శరీరంలో ఉంది. ఈ స్థూల శరీరమే అన్నమయ కోశం. మరి సూక్ష్మ శరీరం ఉందే, ఏవి అంతఃకరణలు చెప్పుకున్నామా, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పుకున్నామా? ఆ స్థూల శరీరంలో ఏ కోశాలు ఉన్నాయి? 3 కోశాలు ఉన్నాయి అక్కడ. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఇకపోతే 3వ శరీరం ఉంది, కారణ శరీరం, అందులో ఆనందమయ కోశం అనేది ఉంది. నోట్ చేసుకుందాం. ఇప్పుడు స్థూల శరీరం అన్నమయ కోశం, స్థూల శరీరం
అన్నమయ కోశం. తర్వాతది సూక్ష్మ శరీరంలో 3 కోశాలు ఉన్నాయి. స్థూల శరీరంలో 3 కోశాలు. సూక్ష్మలో ఒక్కటే. సూక్ష్మంలో ఈ స్థూల శరీరంలో ఒక్క కోశమే, అదే అన్నమయ కోశం. లోపల ఉన్న సూక్ష్మ శరీరంలో 3 కోశాలు ఉన్నాయి. అదే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. లేకపోతే మూడో శరీరమైన కారణ శరీరం. ఇందులో కూడా ఒక్కటే ఉంది, అదే ఆనందమయ కోశం. తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. స్థూల శరీరం అన్నమయ కోశం, సూక్ష్మ శరీరం ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ 3 రెండో దాంట్లో సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. మూడవది కారణ శరీరంలో ఉన్నది ఆనందమయ కోశం. ఓకే, రాసుకున్నారు కదా, ముందుకెళ్ళండి. ఇలా 3 శరీరాలని 5 కోశాలుగా విభాగించారు. ఈ కోశాలన్నిటికీ అతీతంగా, వేరుగా, అన్నిటికీ, వీటికి కూడా చైతన్యాన్ని ఇచ్చే చైతన్య ప్రదాతగా ఆత్మ ఉంది. ఈ కోశాల్లో ఉందా? ఈ కోశాల 5 కోశాలకి, 3 శరీరాలకి అతీతంగా, వాటితో సంబంధం లేకుండా ఈ మూడిటికి చైతన్యాన్ని ఇచ్చేదే ఆత్మ చైతన్యం. అన్ని కోశాలలో, అన్ని కోశాల వెనుక, అన్ని కోశాలకు ఏ మాత్రం అంటకుండా ఆత్మ ఉంది. కాబట్టి ఆత్మని 5 కోశాల వెనకాల వెతకాలి. ఇప్పుడు ఆత్మని వెతుకుతున్నాం అనమాట. స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఆత్మ లేదు. 5 కోశాలని చెప్పుకున్నాం. ఇప్పుడు దాని వెనకాల ఎక్కడుందో ఇప్పుడు అక్కడ వెతకాలి. జడమైన కోశాలు, పోనీ ఇవేమైనా కదలికలు ఉన్నాయంటే ఈ కోశాలకు కూడా జడమే ఇవన్నీ కూడా. మరి జడమైతే ఇవన్నీ కదులుతున్నాయండి, వీటిలో కదలికలు ఎలా వస్తున్నాయి? అన్నమయ కోశానికి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకి ఎలాగో చైతన్యం వస్తుంది? అది కూడా ఆత్మ చైతన్యం నుంచే స్వీకరిస్తుంది. చైతన్యాన్ని ఇచ్చేదిగా ఈ జడమైన కోశాలకి కూడా చైతన్యాన్ని ఇచ్చేదే ఆత్మ చైతన్యం. శరీరాలకి, పంచకోశాలకి, 3 శరీరాలకి, 5 కోశాలకి వేరైనది ఆత్మ. అంటే ఈ ఇప్పుడు మనకి 2 అర్థమయ్యాయి. ఒకటి 3 శరీరాలకి వేరైనది, పంచకోశాలకి, 5 కోశాలకి వేరైనది. ఇంతవరకు మనకు అర్థమైంది కదా. దాని వెనకాల వెతకాలి, వాటిల్లో ఆత్మ లేదు. ఇకపోతే ఇక 3 అవస్థలకి సాక్షిగా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇది అయిపోయిన తర్వాతే అప్పుడు మనం క్లాస్ పూర్తి చేసుకుందాము. కొద్దిగా ముందుకు అవగాహన చేసుకుందాం. 3 అవస్థలు ఏంటి? అవస్థలు 3 అవస్థలకి సాక్షిగా ఉండేది ఆత్మ. ఇది 3వ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ అంటే పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి. అవస్థాత్రయ, త్రయ అంటే 3 అవస్థలకి సాక్షిగా ఉండేదే ఆత్మ. మనకి 3 అవస్థలు గుర్తున్నాయా? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవి 3 అవస్థలు. ఇవన్నీ మనకి రోజు ఉన్నవే. ఈ 3 అవస్థలని సాక్షిగా చూస్తుంది ఆత్మ, కేవల సాక్షిగా. అంటే జాగ్రత్త అవస్థ అంటే మెలకువలో ఉన్న స్థితే జాగ్రత్త అవస్థ. ఈ స్థితిలో బుద్ధిలో కోరికలు, మనస్సులో వాటిని తీర్చుకోవటానికి ఆలోచనలు. అంతే కదా, మనస్సులోనేమో ఆలోచన, బుద్ధిలోనేమో కోరికలు. జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. బుద్ధిలోని కోరికలు, మనస్సులోని ఆలోచనలు, దేహం ద్వారా కర్మలు, ఆలోచనలకు అనుగుణంగా కర్మలు. ఎందుకంటే ఇవి విడదీసుకున్నప్పుడు మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. కోరికలన్నీ బుద్ధిలో ఉన్నాయి, మనస్సులో ఆలోచనలు, శరీరం కర్మలు చేస్తూ ఉంటుంది. పనులన్నీ చేసేది శరీరం, వాటి ఆలోచనలకు అనుగుణంగా పనులు చేస్తూ ఉంటుంది ఈ శరీరం. జరిగిపోతూ ఉంటాయి. ఈ దేహ మనోబుద్ధులు వాటి పనులు నిర్వహించుకోవటానికి కారణం ఎవరు? ఆత్మ చైతన్యం.
చక్కగా అన్ని పనులు జరిగిపోతున్నాయంటే దేని వల్ల జరుగుతోంది? ఆత్మ చైతన్యం వల్ల. మరి ఆత్మ చైతన్యాన్ని ఇవ్వదు, ఆత్మ నుండే చైతన్యాన్ని గ్రహిస్తాయి. శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఎలా చేస్తున్నాయి? ఆత్మ నుంచి చైతన్యాన్ని గ్రహిస్తున్నాయి. అంతేగాని ఆత్మ వెళ్ళి చైతన్యాన్ని ఇవ్వదు. జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం. గ్రహించి దేహాన్ని అంతటికీ చైతన్యవంతంగా ఉంచుతుంది. అంత ఈ 3 కోశాలలో 3 అవస్థలలో కూడా 3 శరీరాలలోనూ పంచకోశాల్లోనూ ఇవన్నీ జడమైనవే. ఇవి ఆత్మ చైతన్యం నుంచి స్వీకరించి వాటి పనులు చేసుకుంటాయి. గ్రహించి దేహాన్నంతటినీ చైతన్యవంతంగా ఉంచుతుంది. మరి ఆత్మ ఏం చేస్తుందండి? ఆత్మ అంటున్నారు, ఏ పని చేయదా? ఏం చేస్తుంది ఆత్మ? ఏమి చేయదు. ఏం చేయదు. ఏం చేస్తుందంటే ఈ దేహ మనోబుద్ధుల యొక్క వృత్తులని, అవి వృత్తులు అంటే అవి ఏ పనులు చేస్తున్నాయో వాటిని కేవల సాక్షిగా చూస్తుంది. దేహ మనోబుద్ధుల యొక్క వృత్తులని కేవల సాక్షిగా చూస్తుంది. నిజంగా అలా చూడాలని చూడదు. ఏదో ఫలితాన్ని కోరి కూడా చూడదు. నిర్లిప్తంగా చూస్తుంది. నిర్లిప్తంగా చూడటం అంతే. అందులోంచి ఫలితం వస్తుందా రాదా, వీళ్ళు ఎలా చేస్తున్నారా, ఏమీ ఉండదు. నిర్లిప్తంగా చూస్తుంది. ఈ దేహ మనోబుద్ధుల వృత్తులని విశ్లేషించదు. ఇది తప్పు, ఇది రైట్ అని కూడా ఆత్మ చైతన్యం విశ్లేషించదు. తప్పని గాని, ఒప్పని గాని, మంచని గాని, చెడని గాని ఏది విశ్లేషించదు. అలా చూస్తుంది. మంచి చెడులని నిర్ణయించదు. ఇది మంచని చెడని కూడా ఆత్మ చైతన్యం, ఆత్మ మనలోని ఆత్మ నిర్ణయించదు. కేవల సాక్షిగా ఉంటుంది అంతే. కాబట్టి ఇది జాగ్రత్త అవస్థకి సాక్షి. మనం మెలకువ స్థితిలో మనం చేసే ప్రతి పనిని, ప్రతి కదలికని, అన్నిటినీ సాక్షిగా చూస్తుంది అంతే. కేవల సాక్షి. ఇకపోతే రెండవది స్వప్నావస్థ. మనం నిద్రపోయిన తర్వాత కలలు వస్తూ ఉంటాయి, అదే స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థలో ఏం జరుగుతుంది, ఎలా వస్తుందో స్వప్నాలు చూద్దాం. ఇది ఒక కల్పిత ప్రపంచం. స్వప్నం అనేది జాగ్రత్త అవస్థలో మనకి తెలుస్తున్నది. మరి స్వప్నావస్థ ఇది వాడు గారడీ చేస్తే ఉంటుంది చూసారా, వాడికి తెలుసు అది గారడీ వస్తుంది. మనం చూసే వాళ్ళకి అది నిజమని అనుకుంటాం కదా. అలాగే ఇది మిథ్యా ప్రపంచం, ఇది స్వప్న ప్రపంచం. ఈ ప్రపంచంలో అనేక వ్యక్తులు, వస్తువులు, విషయాలు, ప్రకృతి, అందులో నువ్వు సంచరించే నువ్వు కూడా ఉంటావు. అన్నీ ఉంటాయి, అందులో నువ్వు కూడా ఉంటావు. అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బయట జరిగే అనేక సంఘటనలు అన్నిటినీ నువ్వు జాగృత అవస్థలో చూసావు కదా, విన్నావు కదా, తెలుసుకున్నావు కదా, అనుభవించావు కదా. అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జాగృత అవస్థలో జరిగిన అన్నిటినీ మనం తీసుకున్నాం. ఆ తీసుకున్న తర్వాత వాటి వల్ల మనకి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ నిజమా సత్యమా అంటే ఇవి మనసు ఏం చేస్తుంది, ఆ కళ ఎలా వస్తుందో చెప్తున్నారు. కళ వచ్చినంతసేపు అది నిజమే. కళలో ఉన్న వాటిని స్వప్న పురుషుడు అంటారు. మనమే ఇప్పుడు జాగృత అవస్థలో ఉన్న మనం జాగ్రత్త పురుషుడు. పురుషుడు అంటే కేవలం మగవాళ్ళని కాదు. పురుషుడు అన్న స్త్రీ అన్న ఒకటి. ఇప్పుడు మెలకువ స్థితిలో ఉన్నది జాగృత పురుషుడు, కళల్లో ఉన్నది స్వప్న పురుషుడు. ఈ జాగృత పురుషుడికే ఒక పేరుంది, విశ్వడు. స్వప్నంలో వచ్చే పురుషుడు తైజసుడు. గాఢ నిద్రలో అక్కడ కూడా ఒక పురుషుడు ఉన్నాడు, ప్రాజ్ఞుడు. వీళ్ళ ముగ్గురికి 3 రకాల పేర్లు, కానీ ఒక్కడు జీవుడే. కళలు కనేటప్పుడు అది నిజమే. కళ నుంచి మేలుకుంటే అదంతా అబద్ధం కదా. కళ్ళలోంచి మెలకు రాగానే మనం బాబాయ్ ఎంత పేడకలు వచ్చిందో, ఎవరో వచ్చి దొంగలు పడ్డారు, వాళ్ళేమో నా వెనకాల పరిగెత్తుతున్నారు, నేను పారిపోతున్నాను, పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను, అప్పుడు మెలకు వచ్చేసింది. మరి ఇప్పటిదాకా నువ్వు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన నువ్వు మెలకు వచ్చేప్పటికి అదంతా నిజమా? కాదు. ఎవరు సృష్టించారు దాన్ని? ఈ కళని ఎవరు సృష్టించారు? ఆత్మ సృష్టించిందా? ఆహా, నీ మనస్సు సృష్టించింది. జాగ్రత్తగా విందాం.
నీ మనస్సే ఇవన్నీ సృష్టించింది ఎవరు? మనస్సే. ఎలా? మనస్సు ఎలా సృష్టించింది అంటే, నువ్వు మెలకువ స్థితిలో, ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా, నువ్వు చూసిన దృశ్యాలు, నువ్వు విన్న విషయాలు నీ మనస్సు మీద ముద్ర పడిపోయి ఉంటాయి. నువ్వు పడుకుని నిద్రించిన తర్వాత నీ మనస్సు ఆ ముద్రలన్నిటినీ కలుపుకుంటుంది, ఏరుకుని అన్ని కలుపుకుంటుంది, ఒక ప్రపంచంగా మార్చుకుని నీ మనస్సే సృష్టి చేస్తోంది ఈ కళని, ఆ ప్రపంచాన్ని, అందులో ఉన్న నిన్ను, తోడుగా ఉన్న వాళ్ళని, ప్రకృతిని, మొత్తం అంతటిని కలిపి ఈ మొత్తాన్ని ఒక కలగా, స్వప్న ప్రపంచంగా అది తయారు చేస్తుంది. దీన్ని కూడా సాక్షిగా చూస్తుంది ఆత్మ చైతన్యం. మెలకువలో ఉన్నప్పుడు కేవల సాక్షిగా చూస్తుంది. నిద్రపోతున్న స్వప్న పురుషుణ్ణి కూడా ఆత్మ చైతన్యం ఏం చేస్తుంది? కేవల సాక్షిగా అలా చూస్తుంది. భలే కళలు భలే ఏర్పాటు చేసుకుంటోంది మనసు, కొత్త కొత్త ప్రపంచాన్ని అని సాక్షిగా చూస్తుంది, కేవల సాక్షిగా చూస్తుంది. అందుకే ఈ ఆత్మని సూక్ష్మ శరీరానికి, అక్కడ జరిగే సంఘటనలకి, సుఖ దుఃఖాలకి సాక్షి, కేవల సాక్షి. ఇంతవరకు స్థూల సూక్ష్మ శరీరాలకి వేరైంది ఆత్మ అని, వాటికి కేవల సాక్షి ఆత్మ అని మనం చెప్పుకున్నాం కదా. ఇక మూడోది ఉంది. ఇప్పుడు స్వప్న ప్రపంచంలో స్వప్న పురుషుడు ఉంటాడు. అది స్వప్నం మనస్సు అనేది తయారు చేసుకుంటుంది. ఇంతకుముందు ఒక కథ చెప్పుకున్నాం దీనికి. ఆ కథ అయితే మనకి బాగా గుర్తుండిపోతుంది. ఒక పిల్లవాడు ఇంతకుముందు ఒక 10 రోజులు, వారంలో ఎప్పటి నుంచి మన అన్ని మనసులో కొన్ని కొన్ని ముద్దలు పడిపోతాయి, కొన్ని గుర్తుండవు. కానీ వాడు ఒక ఏనుగుని చూశాడు. సర్కస్కి వెళ్ళాడు, చక్కగా ఒక ఏనుగుని చూశాడు. ఆ రోడ్డు మీద చక్కగా నడుచుకుంటూ వచ్చే ఏనుగు భలే ఉంది, పెద్ద ఏనుగు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ప్రతిరోజు సిగరెట్ ఎలా తాగుతాడంటే, పొగ రింగులు 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 వచ్చేట్టు చూశాడు. రోజు వాళ్ళ నాన్న పొగని ఎలా రింగులుగా వదలటం అనేది వాళ్ళ నాన్న అది చూసేవాడు రోజు. తర్వాత ఒక రోడ్డు మీద నుంచి వెళ్తుంటే ఒక ఆయన చక్కగా గాగుల్స్, నల్ల కళ్ళజోడు పెట్టుకుని వెళ్తే వాడికి నచ్చింది ఆ కళ్ళజోడు. అబ్బా కూడా ఉంటే బాగుండు, భలే ఉంది ఆ పిల్లలకి కళ్ళజోడులు ఇష్టం కదండి. ఏ కళ్ళజోడులైనా పెట్టుకుని సరదాగా ఉత్సాహంగా పెట్టుకుని కాసేపు చూసుకుంటుంటారు. ఆ నల్ల కళ్ళజోడు వాడికి నచ్చింది. వాడిని వాళ్ళమ్మ ఏదో తీసుకొనటానికి బజారుకి తీసుకువెళ్తుంటే అక్కడ ఒక ఆవిడ, అమ్మ ఫ్రెండ్, అమ్మతో మాట్లాడటానికి పలకరించి హలో బాగున్నావా అంటే దగ్గరకు వచ్చింది. ఆవిడ చక్కగా ఎర్రటి చీర కట్టుకుంది. ఆ ఎర్ర చీర కూడా చాలా అట్రాక్టివ్ గా, చాలా అందంగా ఉందన్నమాట. ఈ చీర అంటే అందులో పక్షులు, బొమ్మలు ఏవో ఉన్న డిజైన్ ఉన్న చీర. ఆ చీరని చక్కగా ఆవిడ్ని, అమ్మని, ఆ ఆంటీని అలా చూస్తున్నాడు. ఒక 4 రోజులు పోయిన తర్వాత వాడికి ఒక కళ వచ్చింది. వాడన్ని మామూలుగా ఇప్పుడు చూశాడు, మర్చిపోయాడు అని. ఒక కళ వచ్చింది. ఆ కళలో మనస్సు ఏం చేసింది? ఒక చక్కటి కళని సృష్టించింది. ఆ ఏనుగు ఎర్ర చీర కట్టుకుని, నల్ల కళ్ళజోడు పెట్టుకుని, నోట్లో సిగరెట్ పెట్టుకుని, పొగ రింగులుగా వదులుతున్నట్లుగా వాడికి కళ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కళలు? ఏనుగేంటి, ఎర్రచీర కట్టుకోవటం ఏంటి, నల్ల కళ్ళజోడు పెట్టుకోవటం ఏంటి, సిగరెట్ తాగుతూ పొగ రింగులుగా వదులుతాడు. మామూలుగా జరుగుతుందా? కానీ వాడి కళ్ళలో కనిపించింది. తెల్లారు లేచి అంటాడు, అమ్మ నాకు ఇలా కళ వచ్చిందమ్మా అని. ఎందుకు ఈ కళ ఎవరి సృష్టి? ఆత్మ సృష్ట. నీకు ఆ కళ వచ్చింది, ఆ కళ ఎలా గుర్తుంది? ఎవరు గుర్తించారు? ఆత్మ చైతన్యం. దాన్ని చూస్తోంది కదా కేవల సాక్షిగా. మెలకు వచ్చిన తర్వాత గుర్తించింది కూడా ఆత్మ చైతన్యం. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనకు వచ్చే కళలన్నీ కూడా మన మనస్సులో పడిన ముద్రలు. ఇప్పుడు గత జన్మలు కాదు, ఇప్పుడు కొన్ని కళల రూపంలో మనస్సు సృష్టిస్తుంది, ఒక పిక్చర్ తయారు చేస్తుంది, అదే ఒక సినిమా తయారు చేస్తుంది. ఆ సినిమాలో కళల ప్రపంచంలో మనకు బోల్డ్ సినిమాలు కనిపిస్తుంటాయి రోజు, అవే అన్నమాట. ఇకపోతే మూడవది సుషుప్తి అవస్థ. ఇది అత్యంత ముఖ్యమైనది, జాగ్రత్తగా తెలుసుకుందాం. ఈ జాగ్రత్త స్వప్నావస్థలు ఏమీ లేని అవస్థే సుషుప్తి. మెలకువ స్థితి, ఈ స్థితిని జాగ్రత్త అవస్థ. మనం నిద్ర, శరీరం అలసిపోయింది,
మంచం మీద చేరాం. శరీరం అలసిపోయింది కాబట్టి శరీరం కదలదు. కానీ మనసు అలసిపోలేదు కదా, అది కాసేపు కలల్ని తెచ్చుకుని కలల ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఆ కలలో కూడా ఏమైందంటే కొంత కల పూర్తయ్యేప్పటికీ మనస్సు కూడా అలసిపోయింది. ఇప్పుడు ఆ మనస్సు కూడా నిద్రావస్థలోకి జారుకుంది. శరీరము మనస్సు రెండు నిద్రలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏ కదలికలు లేవు. గాఢ నిద్రావస్థ, అదే సుషుప్తి. ఆ గాఢ నిద్రావస్థలో ఈ ప్రపంచమే ఉండదు, నీకేమీ తెలియదు, నాకేం తెలీదు, నేను హాయిగా నిద్రపోయాను, అది తప్ప నాకు ఇంకేమీ తెలియదు. మనం ఏమంటాం, పడుకోబోయే ముందు అబ్బా తలనొప్పి, కాళ్ళు నొప్పులు, కొద్దిగా బాగాలేదు, తిరిగి తిరిగి వచ్చాను, విసిగిపోయాను అని పడుకుండిపోయాం. ఏదో తిన్నామో తినలేదో తర్వాత విషయం. పడుకుండిపోయి నిద్ర పూర్తయిపోయి లేచిన తర్వాత ఆ తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చిరాకు అవన్నీ ఏమైపోయి, అన్నీ పోయి ఏమీ లేవు. హాయిగా ఉంది, హాయిగా నిద్రపోయాను అనే స్థితి ఈ సుషుప్తి. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త పురుషుడు ఉన్నాడు, అక్కడ ఏవేవో కర్మలు చేస్తాడు, సుఖాలు దుఃఖాలు అనుభవిస్తాం ఇప్పుడున్న స్థితిలో. స్వప్న ప్రపంచంలో స్వప్న పురుషుడు ఉన్నాడు, అతడు కూడా స్వప్న ప్రపంచంలో ఏవేవో పనులు చేశాడు. అక్కడ సుఖమో దుఃఖమో, అంటే బంగారం దొరికింది దాచుకున్నాం, దొంగొచ్చాడు మన వెనకాల పరిగెత్తాడు పరిగెత్తాం, సుఖాలు దుఃఖాలు అవి కూడా అనుభవించాం. కానీ ఈ సుషుప్త అవస్థలో ఎవ్వరూ లేదు, ఏమీ లేదు. అంటే ఏమి చెయ్యటం అనేది ఉండదు, ఏ ఫలితాలు అనుభవించటం అనేది ఉండదు, అసలు ఏమీ లేదు, ఏమీ తెలియదు. ఆ తెలియదు అన్న విషయం కూడా మెలకు వచ్చాకే తెలుస్తుంది. నిద్రలో తెలియదని తెలుస్తుందా మనకి? గాఢ నిద్రలో హాయిగా ఉన్నానని, నాకేమీ తెలియదని అది కూడా మనకి తెలియదు. గాఢ నిద్రలో ఏమీ తెలియని స్థితి. అది మెలకు వచ్చిందాక ఎలా తెలుస్తుంది నేను బాగున్నానని, నాకు హాయిగా నిద్ర పట్టిందని? పక్క వాళ్ళు వచ్చి చెప్పారా? అదే బజార్లో జరిగిన ఒక సంఘటన నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ సంఘటనను స్వయంగా చూసినప్పుడు తెలుస్తుంది, లేదా ఆ సంఘటన ఎవరైనా వ్యక్తి చెప్తే తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా, అంటే సుషుప్తిలో నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు తెలియదు, ఏమీ తెలియదు, హాయిగా ఉన్నాను అనే నీ అనుభవాన్ని ఇక్కడెవరో కూర్చుని చూశారు. ఎవరు కూర్చుని చూశారు అక్కడ? నీకెవరో చెప్పుండాలి, నీ లోపల నుంచి ఎవరో చెప్పుండాలి. ఎవరా సాక్షి? అదే అదే ఆత్మ చైతన్యం. అది కూడా అక్కడ కేవల సాక్షిగానే చూసింది. అంటే ఆత్మ లేని చోటు లేదు కాబట్టి జాగ్రత్త అవస్థలో కేవల సాక్షిగా చూస్తుంది, నిద్ర స్వప్నావస్థలో అక్కడ కేవల సాక్షిగానే చూసింది. నువ్వు సుషుప్తి అవస్థలో మంచి నిద్రపోయినప్పుడు కూడా నువ్వు బాగా నిద్రపోయిన విషయాన్ని కూడా సాక్షిగా చూసింది ఆత్మ చైతన్యమే. ఆత్మ నువ్వు మేలుకున్న తర్వాత నీకు తెలియజేసి ఉండాలి. అందుకే సుషుప్తిలో ఆత్మ కేవల సాక్షిగా ఉంది, అక్కడ ఎవరు ఉండరు, ఆత్మ చైతన్యమే సాక్షిగా ఉంటుంది. మరి ఈ విధంగా మూడు అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ మూడు అవస్థలకి సాక్షి ఆత్మే. ఇంతవరకు ఆత్మ కానిదాన్ని చెప్పి ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో సాధకుడు అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక ఆత్మ లక్షణాన్ని ఇస్తున్నారు. అదే సచ్చిదానంద స్వరూప సన్. ఈ ఒక్క లక్షణంలోనే మూడు లక్షణాలు ఇమిడి ఉన్నాయి. అవేంటవి? సత్, చిత్, ఆనందం. సత్, చిత్, సత్ అంటే ఎప్పుడు ఉండేది, నిరంతరం, అప్పుడుంది అప్పుడని లేదు, ఎప్పుడు ఉండేది సత్. చిత్ అంటే జ్ఞానం, జ్ఞాన స్వరూపం. ఆనందం అంటే ఆనంద స్వరూపం. శాశ్వత ఆనందం అంటే ఎలాంటి ఆనందం? శాశ్వత సుఖరూపం. అంటే ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది. ఇప్పుడు ఆత్మ లక్షణాలు మూడు చెప్పారు, సత్తు, చిత్తు, ఆనందం. ఆత్మ అంటే ఎల్లప్పుడూ ఉండేది, పరమ జ్ఞాన స్వరూపం, శాశ్వత ఆనంద స్వరూపం. ఆత్మ లక్షణాలు రాసుకుందామా? ఆత్మ లక్షణాలు సత్, చిత్, ఆనందం. అదే సచ్చిదానందం.
సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది. సత్ అంటే ఆత్మ ఎల్లప్పుడూ, ఎప్పుడు ఉండేది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటం లేదు, ఎప్పుడు ఉండేదే ఆత్మ. చిత్, చిత్ అంటే జ్ఞాన స్వరూపం. ఆత్మ పరమ జ్ఞాన స్వరూపం. ఆత్మే పరమ జ్ఞాన స్వరూపం. చిత్ అంటే జ్ఞాన స్వరూపం, ఆత్మే పరమ జ్ఞాన స్వరూపం. ఓకే. మూడవది ఆనందం. ఆనందం అంటే శాశ్వత సుఖరూప స్వరూపం. శాశ్వత ఆనంద సుఖరూప స్వరూపమే ఆనందం. ఆనందం అంటే శాశ్వతంగా సుఖంగా ఉండే స్వరూపమే ఆనందం. ఇక్కడ మూడోది ఆనందం అంటే శాశ్వత ఆనంద స్వరూపం. అంటే అసలు దుఃఖం అంటే ఏంటో తెలియని ఆనందం అన్నమాట. దుఃఖం అంటే ఏంటో తెలియని ఆనందమే శాశ్వత ఆనంద స్వరూపం. ఇప్పుడు ఆత్మ మూడు లక్షణాలు మనకు అర్థమయ్యాయా? సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, చిత్ అంటే పరమ జ్ఞాన స్వరూపం, ఆనందం అంటే శాశ్వత ఆనంద స్వరూపం. ఇలా ఈ మూడు లక్షణాలు కలిపి ఆత్మగా భావించాలి. ఈ విధంగా విచారణ చేసి ఆత్మను తెలుసుకోవడానికి చేసే సాధనే తత్వ విచారణ. అదే ఆత్మ విచారణ. ఈ ఆత్మ విచారణకి అర్హత అవసరం కదా. ఎవరు పడితే వాళ్ళు చేయగలరా? అర్థం కాదు అని చెప్పింది. అది ఎవరు చేస్తారు? ఈ తత్వ విచారణ చేయడానికి అర్హత ఉన్నది ఎవరు? సాధనా చతుష్టయ సంపత్తి ఉన్న శిష్యులకి. సాధనా చతుష్టయ సంపత్తి ఉన్న శిష్యులకి ఆత్మ విచారణ చేసే అర్హత అనేది ఉంది. అప్పుడు వస్తుంది అర్హత. సరే, ఇప్పుడు 3 శరీరాలు, 5 కోశాలు, 3 అవస్థలు కొద్దిగా మనం క్లుప్తంగా వివరించుకున్నాం. మరి ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఎలా వచ్చాయి? స్థూల శరీరం ఎలా వచ్చింది? దాంట్లో సూక్ష్మ శరీరం ఎలా దాంట్లో పొదగబడింది, దాంట్లో ఉంది. కారణ శరీరం దాంట్లోకి ఎలా ఉంది? అసలు 3 శరీరాల గురించి మనకు తెలియదే. వాటి గురించి మనం తర్వాత వివరించుకుందాం తర్వాత క్లాస్ లో. ఓకే ఫ్రెండ్స్.